తుఫాను ప్రభావం ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా ఏలూరు జిల్లా ప్రజలంతా కూడా సురక్షితంగా ఉండే కూడా అధికార యంత్రాంగం అలాగే ప్రజాప్రతినిధులు కూడా పెద్ద ఎత్తున చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం మనతో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఉన్నారు. సరే, ఎటువంటి అంటే పెద్ద ఎత్తున ప్రచారం అయితే కూడా చేస్తున్నారు. సురక్షిత ప్రాంతాలకు ప్రజలు తరలాలని చెప్తున్నారు. అంటే ప్రజలను ఏ విధంగా చేస్తున్నారు, ఎటువంటి చర్యలు తీసుకున్నారు? ఇవాళ అండి మన సీఎం గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ప్రతి ఒక్కరు కలెక్టర్ అయినా కానీ ఎస్పీ గారైనా కానీ అలాగే అధికారులు అందరూ కూడా ఇవాళ అన్ని సైట్లలో ఉన్నారు. అన్ని దగ్గర ప్రికాషన్స్ తీసుకున్నారు. ప్రతి ఊర్లో ప్రతి పంచాయతీలో కూడా ట్రీస్ కటింగ్ చేయడానికి ఏమైనా ఎమర్జెన్సీ వస్తే ట్రీస్ కటింగ్ చేయడానికి కానీ పవర్ ప్రాబ్లం ఏదైనా వస్తే జనరేటర్లు ఇది వేసుకోవడమైనా కానీ జేసీబీలు అయినా కానీ అన్ని ప్రికాషన్స్ తీసుకొని పెట్టుకున్నామండి. అదే ఇప్పుడు సైక్లోన్ ఇవాళ తీరం దాటే పరిస్థితి ఉందని ఎలాంటి పరిస్థితి ఉన్నా కూడా అందరము దానికి ఫుల్గా ఇది చేస్తున్నాం. ఇవాళ మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కూడా నిన్న మేము అలాగే ఎమ్మెల్యే గారు అందరూ కూడా నిన్న రివ్యూస్ తీసుకోవడం జరిగింది. అన్ని ప్రికాషన్స్ తీసుకున్నారు. అన్ని పక్క ఈవెన్ పోలవరం సైడు గోదావరి పక్క అంతా కూడా ప్రికాషన్స్ తీసుకున్నాం. ఇవాళ ఆల్మోస్ట్ 550 మందిని సేఫ్ జోన్లకి కూడా జనాల్ని ఎక్కడైనా ఉండేటోళ్ళని షిఫ్ట్ చేసి స్కూళ్ళల్లో అయినా కానీ ఇక్కడ అంతా కూడా సేఫ్ జోన్లలో పెట్టడం జరిగింది. ఎక్కడైనా భోజనాల అరేంజ్మెంట్ ఉన్నా కూడా నిన్న అందరినీ ఫోన్ కాన్ఫరెన్స్లలో నాయకులను అందరిని తీసుకొని మండల పార్టీ వాళ్ళు క్లస్టర్ ఇన్ఛార్జీలు వీళ్ళందరినీ కూడా తీసుకుంది. వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎవరైనా కానీ ఏదైనా కానీ భోజనాలు కూడా అవసరం పడితే కూడా భోజనాలు కూడా అన్ని అరేంజ్ చేసుకోమని చెప్పాం. ఏదైనా అవసరం ఉందన్నా కూడా మా తరపు నుంచి కూడా భోజనాలకు అరేంజ్మెంట్లు కూడా చేసి పంపిస్తామని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అన్ని ప్రికాషన్స్ తీసుకున్నామండి. ఎలాంటి కెలామిటీ వచ్చినా కూడా అన్నిగా పార్లమెంటు అంతా కూడా రెడీగా ఉందని కూడా మీకు తెలుపుతున్నాను. సార్, ఎక్కువగా నియోజకవర్గంలో కొల్లేరు ప్రాంతం అంతా కూడా గుర్రపు ట్రాక్టర్ ఇల్లుతో నిండిపోయింది. ఇప్పటికే కొల్లేరు నిండిపోయిన పరిస్థితి. ఇంకా వర్షం అధికంగా పడితే అదంతా కూడా రోడ్లు ముగిసే పరిస్థితి. ఎటువంటి ప్రికాషన్ లేదండి. వాళ్ళ అక్కడంతా కూడా మా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళంతా అందరినీ కూడా నిన్ననే చెప్పడం జరిగింది. ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అన్నీ కూడా క్లియర్గా తీసేస్తామండి. ఏమి ఇబ్బంది ఉండదండి. ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించి కూడా వాగులు వంకలు కూడా పెద్ద ఎత్తున పొర్లిపోయే అవకాశం ఉంది. అక్కడ సంబంధించి ప్రజలు అటువైపు వెళ్లకుండా ఎటువంటి అందరికీ ప్రికాషన్స్ చెప్తున్నాం అండి. ఎవరు కూడా ఇంటి నుంచి బయటకు వెళ్ళొద్దని చెప్తున్నాం. ఎక్కడైనా చెరువులు నిండితే కూడా ఆ చెరువులు నిండినాక అక్కడి నుంచి అక్కడ ఇమీడియట్గా వాళ్ళు అక్కడ ఉండేటోళ్ళని ఎవరైనా షిఫ్ట్ చేయడానికి కూడా అక్కడ కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కూడా చేసి పెట్టున్నాం. ఈ అధికారులను కూడా రెగ్యులర్గా అక్కడే ఉండమని చెప్పినాం. రెవెన్యూ అధికారులని అలాగే మా పోలీస్ అధికారులని అలాగే అందరిని అక్కడ పెట్టున్నాం. ఇవాళ అక్కడ ప్రతి నిమిషం ఇవాళ కంట్రోల్ రూమ్ నుంచి మానిటర్ చేస్తున్నాం. కంట్రోల్ రూమ్ నుంచి నంబర్ ఇచ్చాం. ప్రతి ఒక్కరికి ఈ కాల్ ఫ్రీ నంబర్ చేయమని చెప్పాం. ఏదైనా ఎమర్జెన్సీ ఉందంటే అక్కడ ఉండే లోకల్ నాయకులకైనా కానీ ఎమ్మెల్యే గారికైనా కానీ లేకుంటే అధికారులకి చెప్తే ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటామండి. ఎలాంటి ఇష్యూ వచ్చినా కూడా ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నామండి. మొత్తానికి అటు ప్రజాప్రతినిధులు అధికారులు పెద్ద ఎత్తున సైక్లోన్ పైన మంతా తుఫాను పైన కూడా పెద్ద ఎత్తున ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఇదే సందర్భంలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కూడా ఆ కొల్లేరు ఆ పరిసర ప్రాంతాల్లో కూడా పర్యటిస్తూ ప్రజలంతా కూడా అప్రమత్తం చేస్తున్న సందర్భం అయితే కూడా నియోజకవర్గంలో ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా ఆ ప్రజలు ఎటువంటి ఇబ్బందులు తలెత్తుకోకుండా తీసుకునే అన్ని రకాల చర్యలపైన కూడా దృష్టి పెట్టామని చెప్తున్నారు. ప్రసాద్తో శ్రీనివాస్, 10 టీవీ, ఏలూరు జిల్లా నుంచి.